మీడియాగా మాట్లాడుతూ తీహార్ జైల్లో ఉన్న కవిత ఆరోగ్యం బాగా క్షీణించిందని చెప్పారు. కవిత ఇప్పటి వరకు 11 కేజీలు తగ్గిందన్న విషయంపై కోర్టు దృష్టికి తీసుకొని వెళ్ళామని చెప్పారు. కవిత బెయిల్ ప్రాసెస్ జరగబోతుంది, వచ్చే వారంలో బెయిల్ వస్తుందని కామెంట్ చేశారు. ఇదే సమయంలో కవితకు బీజేపీ బెయిల్ ఇప్పిస్తున్న విషయం తీవ్రంగా బయటకు వచ్చింది. దీనిపై కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. కవితకు బీజేపీ బెయిల్ ఎందుకు ఇస్తుందని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితను సిబిఐ అరెస్ట్ చేసిందన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ కేసులో భాగంగానే ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్నారు. ఇక లిక్కర్ స్కామ్ కేసులలో కవితను ఇప్పటి వరకే బెయిల్ నిరాకరించింది. ప్రస్తుతం కవిత జ్యుడిషియల్ కస్టడీలో కొనసాగుతుంది. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ స్టే ట్యూన్డ్ టు జరజుమిన్ అండ్ థాంక్యూ ఫర్ వాచింగ్.